ఓకే, మీ కామెంట్ రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నారు? ఓకే అర్వా. ఓకే, సాయి గుండ అన్న ఒకసారి మనం మాట్లాడదాం తప్పకుండా బ్రదర్. సాయి గుండ బ్రదర్ ఇంకా ఇద్దరు ముగ్గురు చెప్పారు. ఇక్కడ మన ఇది చూడు పోచారం శ్రీనివాసరెడ్డి. ఆ పోచారం బోధన ఇంకా బోధన కాన్స్టిట్యున్సీ కదా. సో ఇక ఈయన మళ్ళా వీళ్ళకి వచ్చిండు అన్న ఈ యొక్క బీఆర్ఎస్ ఈవెన్ మన యొక్క ఈ పేరేంది ఆయన అన్నాడు కదా మన జగిత్యాల కూడా బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు. సో మేము ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డదానికి మాకు అర్థం లేకుండా పోతున్నది. ప్లస్ ఈ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకే పదవులు ఇప్పించుకుంటారు, లేదా ఇంకేదైనా కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటారు. కానీ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పట్టుకున్న ఉన్న వాళ్ళని మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్న అని చెప్తున్నారు. కాబట్టి మరి అక్కడ వీళ్ళు అక్కడ లోకల్ ఉన్న లీడర్లు అనుమతి తీసుకొనో లేకపోతే వాళ్ళని ఒప్పించో మరి వాళ్ళని తీసుకురావాలి. కానీ ఈ యొక్క మనకు మన కాంగ్రెస్ పార్టీ కోసం వస్తుందో రాదో అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం కేసులు పెట్టించుకొని తను దీని యొక్క ఆర్థికంగా ఇబ్బందులు పడి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని ఓకే వాళ్ళని గుర్తించాలి, వాళ్ళకి ఒక ఏమంటారు సముచిత స్థానం కల్పించాలి. లేదంటే కనీసం ఆర్థికంగానే ఇంత కొంత సాయం కనీసం ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తే వాళ్ళ యొక్క మంచి ఒక పాపం బతుకుతారేమో. సాయిగొండ ఎస్ బ్రదర్ మాట్లాడదాం. జాన్ ప్రసాద్ కే ఏమంటున్నారు బ్రదర్? అన్న మీ ఫాలోవర్స్ కి అందరికి హాయ్ చెప్పండి. నా తప్పకుండా బ్రదర్, అందరికి హాయ్. ఓకే, అందరికి ఫాలోవర్స్ కి హాయ్, ఫాలోవర్ కానోళ్ళకి కూడా హాయ్. అందరు బాగుండాలి. వాళ్ళ లోపల ఉన్న స్వార్థము, వాళ్ళ లోపల ఉన్నటువంటి చెడు పోవాలని కోరుకుందాం. ప్రకృతి మాతను ప్రార్థిద్దాం. సో దండే యాదగిరి ఏమంటున్నారు? హాయ్ అన్న. వ్యక్తుల మీద మనకు కోపం లేదు, వాళ్ళ యొక్క ఐడియాలజీ మీద కోపం వ్యతిరేకిస్తున్నాం అంతేగాని వ్యక్తుల మీద కోపం లేదు. ఎందుకంటే అందరం పోయేది అందరం మట్టిలోనే కలిసేది కదా వెనక ముందు. బషీర్ అహ్మద్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జ్యోతి పారా ట్రూ థ్యాంక్ యూ మ్యామ్. రాజేష్ మామిడిపల్లి ఏమంటారు? కులగణన అనేది కాంగ్రెస్ పార్టీలో ఇచ్చే పదవుల ద్వారా ఇంప్లిమెంట్ చేసి దేశానికి చూపించాలి. అది అయితే ఒకటి బ్రదర్. ఇక్కడ రెండు ఉంటాయి. నామినేటెడ్ పదవులు అయితే ఎస్, ఇది కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇప్పుడు రాజ్యసభ ఎంపీ ఇట్లాంటి ఎమ్మెల్సీలు ఎవరైతే కమిటీ మెంబర్లు ఇట్లా లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ ఇట్లాంటి అంటే ఎస్ మన కంట్రోల్ ఉంటుంది. ప్రజలు ఎన్నుకునేటి ఉంటాయి చూసిర్రా, అది మాత్రం అన్లెస్ యు మేక్ ద చట్టం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు చట్టం ఉంది కాబట్టి నీకు నచ్చినా నచ్చకపోయినా చట్టాన్ని పాటించాలి. చట్టం లేకుండా ఇచ్చినాం అనుకో ఒక్క ఎస్సీ కానీ ఎస్టీ కానీ గెలవడు. ఇప్పుడు ఎందుకు గెలుస్తున్నారు ఎస్సీ ఎస్టీలు? ఎందుకంటే అపోజిట్ పోటీ పక్క పార్టీ వాళ్ళు కూడా ఎస్సీలే ఉంటారు అది నియోజకవర్గంలో కాబట్టి గెలుస్తున్నారు. లేకపోతే వీళ్ళకి ఆ యొక్క ఏది అర్ధబలము అంగబలం లేవు కాబట్టి. సో అట్లా ఎవరికి నష్టం జరుగుతుంది? ఇంకా ఈ టికెట్ల విషయంలో బీసీలకి అట్లనే మహిళలకి. ఓకే, సో వాళ్ళకి కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే చట్టబద్ధత ఉందో అట్లా బీసీలకి మహిళలకి బీసీ బిల్లు మహిళా బిల్లు పెట్టి అమలు చేయమని నేను అది రాష్ట్ర స్థాయిలో చేయలేం కాబట్టి ఇది కొన్ని ఉద్యోగాల వరకు చేయగలుగుతాం కానీ చట్టసభలకు చేసే హక్కు రాష్ట్రాలకు లేదు కాబట్టి మనం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి ప్రాధేయపడుతున్నాం. కానీ ఎన్నికల ముందు కావాలని ఆగమేఘాల మీద ఏది మహిళల ఓట్ల కోసం మహిళా బిల్లు అని చేసిర్రు కానీ ఇంప్లిమెంట్ చేస్తలేరు. జనాభా లెక్కలు చేస్తలేరు, దానికి జనాభా లెక్కలు పెట్టిర్రు. దాంతో పాటు అంటారు కదా అది మళ్ళీ చేస్తారు చూడు, అన్ని రీఆర్గనైజ్ చేస్తారు కదా. సో దానికి లింక్ డీలిమిటేషన్ కి ఇవన్నీ లింకులు పెట్టి మరి అది చట్టం నామకే వాస్తు చేసిర్రు, అంటే జుమ్లా చేసిర్రు. కాబట్టి నేను కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి చేయరు. వాళ్ళ ఐడియాలజీ పరంగా ఈ ఆర్యులు చేయరు. వాళ్ళ మనువాద పుస్తకం వాళ్ళ రాజ్యాంగాన్ని చింపాలని ప్రయత్నం చేస్తున్నారు, చేయరు. ఏదో డ్రామా చేస్తారు అంతే, అట్లా చెప్తారు. కాబట్టి మనందరం కొట్లాడి బీసీ బిల్లు అట్లనే మహిళా బిల్లు ఆ యొక్క జనాభా లెక్కలు చేసి ఇవి ఇంప్లిమెంట్ చేయాలని మనందరం రిక్వెస్ట్ చేద్దాము, పోరాడదాం బీజేపీతో. ఓకే, లేదంటే వాడిని దింపేసి ఎవడొస్తే వాళ్ళతోటైనా ఇదే చేద్దాం, కాంగ్రెస్ వచ్చినా ఇట్లా చేద్దాం. సో అయితే అదే నామినేటెడ్ పదవుల విషయంలో మీరు చెప్తుంది కరెక్ట్ రాజేష్ మామిడిపల్లి బ్రదర్. నేనేమంటున్నా అంటే అదన్నీ 100% ఎందుకు సాధ్యం కాదంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అద్దంకి దయాకర్ని 2 కోట్లు ఖర్చు పెట్టుకొని ఒక బహిరంగ సభ పెట్టు అంటే పెడతాడా? మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ అడిగితే పెడతాడు, ఒక్క నిమిషంలో పెడతాడు. కాబట్టి వాళ్ళకున్న కేపబిలిటీస్ ఏంది? ఈ కులం పేరు చెప్పి వాళ్ళు ఎదగాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు కానీ ఒక్క దగ్గర ఇప్పుడు వెంకటరెడ్డి బ్రదర్ లేకపోతే మన యొక్క శ్రీధర్ బాబు ఇప్పటికీ వాళ్ళ మంత్రి అయినా సరే వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలను అడగండి, ఎవరింట్లో సావు అయినా మంచి అయినా చెడైనా ఇంత పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈవెన్ ఆయన వాళ్ళ వైఫ్ ఆమె పేరేంది పద్మావతి గారు, మీరు వాళ్ళ ప్రొఫైల్ వైపు చూడండి,
ఎవరో ఒకరి సాగు కన్నా పోతారు, లేకపోతే వాళ్ళ బర్త్డేకో ఫంక్షన్కో పోతారు, వాళ్ళ ఆర్థికంగా కష్టాలుంటే ఎంతో కొంత సాయం చేస్తారు. నేనైతే ఒక తక్కువ 10 వీడియోలను చూసిన వెంకటరెడ్డి గారి, అది ఆ యొక్క బిడ్డ పెళ్లికనో సావుకనో లేకపోతే ఆడపిల్లలకి కాలేజ్ ఫీజు అనో ఏదో రకంగా సాయం చేసిన 20,000 80,000 ఎంతో కొంత. ఓకే, మిగతా నాయకులను చేయమని సోకాళ్ళు మేము నాయకులం అని చెప్పుకుంటే ఒక్క బీసీ నాయకుని పేరు చెప్పండి, ఒక్క ఈ యొక్క ఎస్సీ నాయకుని పేరు చెప్పండి. ఒక్క షిల్లి గవరాల్చాడు. మళ్ళా ఎవడిస్తాడా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక పేర్లు చెప్తే యుద్ధాలు అవుతాయి కానీ పేర్లు చెప్తలేను. కానీ ఇట్లా నాకు ఇంతమంది చెప్పారు కొందరి గురించి. ఇగో అన్న మా దగ్గర 2 కోట్లు తీసుకుపోయిండు, మా దగ్గర ఇన్ని లక్షలు తీసుకుపోయిండు, ఇక మా దగ్గర ఇది ఇట్లా ఇట్లా. మరి వీళ్ళు ఎట్లా లీడర్లు అవుతారు? లీడర్ క్వాలిటీస్ కూడా ఉండాలి కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక సమన్యాయం కావాలి. కాబట్టి ఇక ఏది మనం వీళ్ళకి గెలిచే సత్తా వీళ్ళకి లేదు, వీళ్ళ నాయకత్వ లక్షణాలు లేవు, అట్లనే వీళ్ళ దగ్గర పైసలు ఉన్నా ఇచ్చే గుణం లేదు. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. కాబట్టి ఏది కానీ జనాభా ప్రాతిపదికన మనం ఎంతో కొంత న్యాయం చేయాలి. కాబట్టి ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ ఈ చట్టసభల్లో అయితే ఇంప్లిమెంట్ బీసీ బిల్లు మహిళా బిల్లు పెట్టించుకోవాలి. ఓకే, అట్లా లేకపోతే అట్లా కాకుండా టికెట్లు ఇస్తే మాత్రం గెలవరు. ఇక పార్టీని చంపేసినట్టు. గెలవకపోతే అధికారంలో ఉండకపోతే మనం ఎన్ని ఆశయాలున్నా ఏం చేయలేము. అధికారం లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ చేయదు. కాంగ్రెస్ ఇవ్వాలంటే కాంగ్రెస్ గెలిచడం టికెట్ ఇవ్వాలి. కులం చూడొద్దు, ఏం చూడొద్దు. ఎప్పటిదాకా ఎప్పుడైతే ఆ బిల్లు ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేసేదాకా. చట్టాలు ఇంప్లిమెంట్ చేసినాక అపోజిట్ పార్టీలో కూడా బీసీ వాడే పోటీ చేస్తాడు, అపోజిట్ పార్టీలో కూడా మహిళనే పోటీ చేస్తుంది. కాబట్టి మనకు సమస్య లేదు. ఓకే, అది ఇక నామినేటెడ్ పోస్టుల విషయంలో మాత్రం నేనేమంటున్నా 100% ఇంప్లిమెంట్ చేయలేము. కానీ అట్లీస్ట్ ఒక 30-40% వాళ్ళకు ఇప్పుడు ఒక కాలేజ్ ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ప్రైవేట్ కాలేజ్లో మొత్తం సీట్లు ఇట్లా పాటించినాం అనుకో, మరి కాలేజ్ ఎట్లా నడుస్తుంది? వాడు పెట్టిన పెట్టుబడి ఎట్లా వస్తుంది? వాళ్ళ జీతాలు ఎట్లా ఇస్తాడు? వానికి ఆ జీతాలు పోయినాక మరి లాభం ఎట్లా వస్తుంది? కాబట్టి ప్రైవేట్ కాలేజీలో కొన్ని సీట్లు అమ్ముకోవాలి. కానీ అందుకే అంటున్నా ఒక 50% ఈ యొక్క రూల్ పాటించినా మిగిలిన 50% వాళ్ళు అమ్ముకుంటారు, ఏం చేసుకుంటారు, పైసలు సంపాదించుకుంటారు, మనకు అవసరం. పైసలు ఉన్న దగ్గరికి వెళ్ళి తీసుకుంటే తప్పలేదు కదా. ఇప్పుడు చిరంజీవి దగ్గర 1000 కోట్లు ఉన్నాయి అనుకో, ఆయన దగ్గరికి వెళ్ళి 10 కోట్లు ఎవడో తీసుకుంటే తప్పేం కాదు కదా, అది మన సొమ్మే కదా. కాబట్టి ఒక 50% ఒక 40% వాళ్ళు అమ్ముకుంటారో ఏం చేసుకుంటారో మనకు అనవసరం. మిగిలిన 60% లా ఈ సమన్యాయం పాటించితే బెటర్ అనేది నిజంగా కష్టపడ్డ వాళ్ళకి ఇట్లా గుర్తిస్తే బెటర్ అనేది నా అభిప్రాయం.